ఈ శ్రమ నిన్ను 10 అడుగులు పైకి తీసుకెళ్ళబోతుంది. ఈ కష్టంలో నువ్వు దేవుళ్ళో మరింత బలపడబోతున్నావు. ఈ సమస్యలో దేవుని కొరకు నువ్వు మరింత బలమైన పాత్రగా వాడబడ్డానికి దేవుడు నీకు అవకాశాన్ని, అనుకూలతను ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారతానని భక్తుడు చెప్పినట్టుగా ఈ శోధనల పర్యంతం నీలో ఉన్న ఆ అద్భుతమైన తేజస్సును ప్రభు బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మొదట గాలి వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుందండి? వర్షం మొదలవుతుంది. ఆల్రెడీ గాలికి ఏమైనా ఏర్లన్నీ సాగిపోయినాయి, ఏర్లన్నీ ఏమైపోయినాయండి? గొల్లైపోయినాయి, కదిలిపోయినాయి. వర్షం పడడంతోనే ఆ వేర్ల మధ్యలో ఉన్న ఖాళీ ఉంది చూసారా, ఆ ఖాళీలోకి ఈ వర్షపు నీళ్ళు ఏం చేస్తుందంటే మళ్ళీ మట్టిని ప్యాక్ చేస్తుంది. వేరంతా కూడా ఏమవుతుంది? ప్యాక్ అయిపోతుంది. దీనివల్ల వర్షం అంటే పోయి జరిగిన నష్టానికి నువ్వేం కంగారు పడకండి.